Today's our topic is need for sensors in IoT. So what does the sensors do? Sensors play a very crucial role in IoT. అంటే మనకి సెన్సర్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది దేంట్లో. సో మనం ఫిజికల్ వరల్డ్ నుండి డేటాని కలెక్ట్ చేసుకోవడం కోసం ఈ సెన్సార్ అనేది యూజ్ చేస్తాం. సో లైక్ ఎలాంటి డేటాని సెన్సార్స్ అనేది మనకు ప్రొవైడ్ చేస్తుంది, లెటర్స్ డేటా కలెక్షన్. సో ఈ సెన్సార్స్ అనేది ఐఓటీలో ఎలా యూజ్ అవుతుంది మనకి ఇప్పుడు, ఇది డిఫరెంట్ పారామీటర్స్ నుంచి మనకి డేటా కలెక్షన్ అనేది చేస్తుంది. లైక్ ఎలాంటిది టెంపరేచర్, హ్యూమిడిటీ, ప్రెజర్, మోషన్ అండ్ మోడ్. సో ఇలాంటి పారామీటర్స్ నుంచి డేటా కలెక్షన్ చేసి ఈ సెన్సార్స్ అనేది ఐఓటీకి మనకి యూజ్ అవుతుంది. సో రియల్ టైం మానిటరింగ్, ఇప్పుడు ఐఓటీ డివైజెస్ ఉంటాయి కదా మనకి. సో ఈ ఐఓటీ డివైజెస్ని మానిటర్ చేసి కంట్రోల్ చేస్తుంది. సో ఇది మనకి సెన్సార్స్ అనేది మానిటర్ చేయడానికి అండ్ కంట్రోల్ చేయడానికి యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ పాయింట్ ఏంటి మనకి ఆటోమేషన్. ఆటోమేషన్ అంటే వితౌట్ హ్యూమన్ ఇంటరాక్షన్ ఏవైతే ప్రాసెస్ అనేది ఆటోమేటిక్గా జరుగుతాయో దాన్ని మనం ఆటోమేషన్ అంటాం. సో కొన్ని ఇప్పుడు ఎన్వైర్న్మెంట్లో సంథింగ్ డిఫరెంట్ చేంజెస్ వచ్చినప్పుడు కానీ ఏవైనా మనకి కొత్తగా ట్రిగరింగ్ యాక్షన్స్ అవుతున్నప్పుడు సో ఈ సెన్సార్స్ అనేది ఆ ప్రాసెస్ని ఆటోమేటిక్గా కంట్రోల్ చేస్తుంది. సో వితౌట్ హ్యూమన్ యాక్టర్ మనకి ఇంటరాక్షన్ లేనప్పుడు సో ప్రాసెస్ అనేది ఫాస్ట్గా అండ్ ఎఫిషియెంట్గా జరిగిపోతుంది. సో నెక్స్ట్ ప్రెడిక్టివ్ మెయింటెనెన్స్. ఈ సెన్సార్స్ ఏం చేస్తుంది, ప్రెడిక్ట్ చేస్తుంది. సపోజ్ ఇప్పుడు ఏదైనా ఎక్విప్మెంట్లో ఫెయిల్యూర్స్ వచ్చినా, డౌన్ టైం అనేది రిడ్యూస్ అయినా కూడా సో మనకి మనం ఎఫిషియన్సీని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంప్రూవ్ డెసిషన్ మేకింగ్. సో మనం ఈ సెన్సార్స్ యూజ్ చేయడం వల్ల మనం డెసిషన్ మేకింగ్ అనేది ఇంప్రూవ్ చేసుకోవచ్చు. లైక్ ఇవన్నీ మనకి ఆటోమేషన్, ప్రెడిక్టివ్ మెయింటెనెన్స్, డేటా కలెక్షన్, రియల్ టైమ్ మానిటరింగ్ యూజ్ చేసి మనం డెసిషన్ మేకింగ్ అనేది ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో సమ్ కామన్ టైప్స్ ఆఫ్ సెన్సార్స్ యూజ్డ్ ఇన్ ఐఓటీ. వాట్ ఆర్ దట్ కామన్ టైప్స్? టెంపరేచర్ సెన్సార్స్, హ్యూమిడిటీ సెన్సార్స్, మోషన్ సెన్సార్స్, లైట్ సెన్సార్స్ అండ్ ప్రెజర్ సెన్సార్స్. సో ఇప్పుడు టెంపరేచర్లో ఏమైనా చేంజెస్ వచ్చినా, హ్యూమిడిటీలో వచ్చినా, మోషన్లో వచ్చినా ఈ సెన్సార్స్ అనేది మనకి నీడ్ అవుతున్నాయి. Next, sensors are essential in various IoT applications. So where these sensors are using, where we are applying these sensors in real time, in real world means smartphones, industrial automation, healthcare, transportation and environmental monitoring. These are our daily needs. అంటే మనం ఈ ప్రతి ఒక్కటి మనం డైలీ చేసేవే. సో స్మార్ట్ హోమ్స్ కావాలన్నా, మనకి ఇండస్ట్రియల్ ఆటోమేషన్ కావాలన్నా, హెల్త్ కేర్ కావాలన్నా మనకి ఈ సెన్సార్స్ మాత్రం చాలా యూజ్ అవుతున్నాయి. సో దీస్ ఆర్ ద నీడ్ ఆఫ్ సెన్సార్స్ ఇన్ ఐఓటీ డివైజెస్. సో మీకు ఇంకా ఏమైనా టాపిక్స్ కావాలి అంటే కింద కామెంట్ సెక్షన్లో టాపిక్ కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియో మీకు అయితే కన్ఫర్మ్గా చేసేసా. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ అవర్ ఈ వీడియో.